నమస్కారం. మీరు వింటున్నారు 'సింపుల్ బుక్ సమ్మరీస్ మహీ పాడ్‌కాస్ట్'. ఈరోజు మనం మాట్లాడుకోబోయే విషయం మనందరి జీవితాల్లో రోజు ఎదురయ్యే ఒక సాధారణ సమస్య గురించి. ఉదయం లేవగానే మొబైల్, ఒక మెసేజ్, ఒక నోటిఫికేషన్, తర్వాత సోషల్ మీడియా. అలా చూస్తూ చూస్తూ రోజంతా బిజీగా గడిచిపోతుంది. కానీ రాత్రికి వచ్చేసరికి మనసులో ఒక ప్రశ్న మిగులుతుంది. ఈరోజు నిజంగా నేనేం చేశాను? ఏ పని మీద పూర్తిగా మనసు పెట్టాను? ఈ ప్రశ్నలకు సమాధానం చెప్పే పుస్తకమే 'డీప్ వర్క్'. ఈ పుస్తకాన్ని రాసిన వ్యక్తి కాల్ న్యూపోర్ట్. ఆయన ఒక మోటివేషనల్ స్పీకర్ కాదు, ఒక ప్రొఫెసర్, రీసెర్చర్. అందుకే ఈ పుస్తకంలో మాటలు ఎమోషన్ కన్నా రియాలిటీకి దగ్గరగా ఉంటాయి. ఈ పుస్తకం చెప్పే ప్రధాన విషయం చాలా సింపుల్. బిజీగా ఉండటం ముఖ్యం కాదు, లోతుగా పని చేయడం ముఖ్యం. మనలో చాలామంది రోజంతా ఈమెయిల్స్, కాల్స్, మీటింగ్స్‌లోనే గడుపుతాం. అన్నీ చేసినట్టే అనిపిస్తుంది కానీ రోజు చివరికి సంతృప్తి ఉండదు. ఎందుకంటే అవన్నీ షాలో వర్క్. షాలో వర్క్ అంటే ఎక్కువ ఆలోచన అవసరం లేని పని. ఎవరైనా చేయగల పని. మనకు ప్రత్యేకత ఇవ్వని పని. అయితే డీప్ వర్క్ అంటే ఏమిటి? డిస్ట్రాక్షన్స్ లేకుండా పూర్తిగా మనసు పెట్టి మన జీవితానికి విలువ ఇచ్చే పనిని చేయడం. ఇప్పటి ప్రపంచం చాలా నాయిసీ, చాలా ఫాస్ట్, చాలా డిస్ట్రాక్టింగ్. మన బ్రెయిన్ ఎప్పుడు ఒక దాని నుంచి ఇంకో దానికి దూకుతూనే ఉంటుంది. అందుకే కాన్సంట్రేట్ చేయడం కష్టమవుతోంది. ఒక పని మీద ఎక్కువసేపు కూర్చోలేకపోతున్నాం. చాలామంది అనుకుంటారు నాకే ఫోకస్ లేదు, కానీ ఈ పుస్తకం చెప్పేది వేరే నిజం. ఇది మన తప్పు కాదు, మన చుట్టూ ఉన్న ఎన్విరాన్మెంట్ ప్రభావం. మన బ్రెయిన్‌కి సైలెన్స్ అలవాటు లేకుండా పోయింది. డీప్ వర్క్ మొదలుపెట్టినప్పుడు మొదట చాలా అసౌకర్యంగా ఉంటుంది. కొద్దిసేపటికే మొబైల్ చూడాలనిపిస్తుంది. చిన్న చిన్న పనులు గుర్తుకొస్తాయి. ఇది ఫెయిల్యూర్ కాదు, ఇది ట్రైనింగ్ ఫేజ్. జిమ్‌కి కొత్తగా వెళ్ళినప్పుడు బాడీ పెయిన్ వస్తుంది కదా! అలాగే డీప్ వర్క్ చేస్తున్నప్పుడు మెంటల్ డిస్కంఫర్ట్ వస్తుంది. అదే ప్రోగ్రెస్ సూచన. ఈ పుస్తకం ఇంకొక ముఖ్యమైన నిజం చెప్తుంది. షాలో వర్క్ మనకి జీతం ఇస్తుంది. డీప్ వర్క్ మనకి విలువ ఇస్తుంది. జీతంతో జీవనం సాగుతుంది, విలువతో ఎదుగుదల వస్తుంది. స్టూడెంట్ అయితే కాన్సెప్ట్స్ బాగా అర్థమవుతాయి. ఎంప్లాయీ అయితే గౌరవం వస్తుంది. క్రియేటర్ అయితే కొత్తదనం వస్తుంది. డీప్ వర్క్ అంటే రోజుకు 10 గంటలు పని చేయడం కాదు. రోజుకు 1 గంట లేదా 2 గంటలు నిజమైన ఫోకస్ చాలు. ఆ సమయంలో మొబైల్ సైలెంట్, నోటిఫికేషన్స్ ఆఫ్. ఒకే పని అంతే. మిగతా సమయం విశ్రాంతి కూడా చాలా అవసరం. ఎందుకంటే అలసిన మనసు లోతుగా పని చేయలేదు. అందుకే ఈ పుస్తకం చెప్తుంది వర్క్ డీప్, రెస్ట్ ఫుల్లీ. పని చేస్తున్నప్పుడు పూర్తిగా పని. విశ్రాంతి తీసుకునేటప్పుడు గిల్ట్ లేకుండా విశ్రాంతి. డీప్ వర్క్ అనేది యాదృచ్ఛికంగా జరగదు. దానికి నిర్ణయం కావాలి. ఈ సమయం నా డీప్ వర్క్ సమయం అని మనమే నిర్ణయించుకోవాలి. ప్రపంచం ఎప్పుడూ మన దృష్టిని లాగుతూనే ఉంటుంది. మన దృష్టిని కాపాడుకోవడం మన బాధ్యత. చివరగా ఈ పుస్తకం ఇచ్చే సందేశం చాలా స్పష్టం. ఈ శబ్దాల ప్రపంచంలో నిశ్శబ్దాన్ని సృష్టించగలిగితే, ఫోకస్‌ని కాపాడుకోగలిగితే, లోతుగా ఆలోచించగలిగితే జీవితం నెమ్మదిగా కానీ బలంగా మారుతుంది. ఈరోజు ఒక్క ప్రశ్నతో ముగిద్దాం. ఈరోజు నేను ఎంతసేపు నిజంగా డీప్ వర్క్ చేశాను? ఆ ఒక్క ప్రశ్నే భవిష్యత్తుకి మొదటి అడుగు. మీరు వింటున్నారు 'సింపుల్ బుక్ సమ్మరీస్ మహీ పాడ్‌కాస్ట్'. ఇలాంటి సింపుల్ మీనింగ్‌ఫుల్ బుక్ సమ్మరీస్ కోసం ఫాలో అవ్వండి, షేర్ చేయండి. మళ్ళీ ఇంకొక ఎపిసోడ్‌లో కలుద్దాం. స్వాతి సైనింగ్ ఆఫ్.